ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, రిలయన్స్, జియో తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేశాయి. దీనివల్ల చాలా మంది యూజర్లు BSNL కి మారాలని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ దూరాన్ని మరింత పెంచుతోంది. అనేక మంది ఎయిర్టెల్, జియో వినియోగదారులు తమ మొబైల్ నంబర్లను BSNL కి పోర్టు పెట్టుకుంటున్నారు. ఈ రెండు తమ ప్లాన్ ధరలను విపరీతంగా పెంచడంపై సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ BSNL మధ్య ఇటీవల 15,000 కోట్ల డీల్ కుదిరింది. ఇందులో భాగంగా TCS BSNL కలిపి దేశమంతటా 1000 గ్రామాలకు 4G ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. ఇది సమీప భవిష్యత్తులో వేగవంతమైన ఇంటర్నెట్ ను అందిస్తుంది. ప్రస్తుతం 4G ఇంటర్నెట్ సర్వీస్ మార్కెట్ లో జియో, ఎయిర్టెల్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే BSNL తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటే అది జియో, ఎయిర్టెల్ కు గణనీయంగా సవాల్గా మారవచ్చు. టాటా దేశవ్యాప్తంగా 4 ప్రాంతాల్లో డేటా సెంటర్లను కూడా నిర్మిస్తుంది. ఇది దేశంలో 4G మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడుతుంది. గత నెలలో జియో తమ రీఛార్జ్ ప్లాన్లో ధరల పెంపును ప్రకటించింది. ఆ తర్వాత ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియాలు కూడా ఇలాంటి ప్రకటనలు చేశాయి. వీటిలో జియో ధరల పెరుగుదల అత్యధికం. జియో 12-25% వరకు ఉంది. ఎయిర్టెల్ 11-21%, వడాఫోన్ 10-21% పెరిగాయి. కాగా సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు జియో పైనే ఉన్నాయి. చాలా మంది జియో యూజర్లు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు.